ఏకశిలా నగరం ఆంధ్ర భద్రాచలం ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో కళ్యాణ మహోత్సవానికి సర్వం సకలం సిద్ధం. బుధవారం సాయంత్రం 4 గంటలకు సుముహూర్తం. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయి. ఈసారి రాబోయే భక్తజన సందోహంపై ఓ హింట్ కూడా ఇచ్చింది ఏపీ సర్కార్. ఏమిటది? దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు జానకి రాఘవుల కళ్యాణం అదొక వైభోగం. కానీ ఒక్క ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత వచ్చే పౌర్ణమికి రాముడు సీతమ్మను పరిణయమాడతాడు. చంద్రుడి కోరిక మేరకు దేవతలంతా ఒక్కటై రాముడి కళ్యాణాన్ని ఇలా నిండు పున్నమి వెలుగులో నెలరేడు చూస్తుండగా జరిపిస్తారు. ఇది ఒంటిమిట్ట స్థల పురాణం. కళ్యాణం జరిగే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఉన్న మొత్తం అంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీతారాముల కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా నిండు పున్నమి రోజున రాత్రిపూట ఇక్కడ కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. సాయంత్రం 4:30 గంటలకు సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకుంటారు. 6:30 గంటలకు ఇక్కడ కళ్యాణంలో పాల్గొని ప్రభుత్వం తరపున రాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ పరిధిలోకి వెళ్లడంతో ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయాన్ని భద్రాద్రిలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందుకే బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ నెల 26వ తేదీ మొదలై ఏప్రిల్ 5వ తేదీ వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఇది కీలక ఘట్టం. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహిస్తోంది టీటీడీ. 1,00,000 మందికి పైగా భక్తులు వీక్షిస్తారన్నది అంచనా. లడ్డూ ప్రసాదం, తలంబ్రాలు, ముత్యాలు పంపిణీకి సిద్ధం చేశారు. అందరూ ప్రజలకు సంబంధించి 48 గ్యాలరీస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలరీలో దాదాపు 500 మంది భక్తాదిగులకి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలరీకి కూడా మల్టీ డిసిప్లినరీ టీమ్స్ని పెడుతున్నాము. రెవెన్యూ స్టాఫ్ ఉంటారు, తర్వాత పోలీస్ వైపు నుంచి స్టాఫ్ ఉంటారు, మెడికల్ ఏఎన్ఎం వాళ్ళ స్టాఫ్ ఉంటారు, అండ్ శానిటేషన్కి ఒక టీమ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ 2 అదర్ ఎనర్జీ అసిస్టెంట్స్ ఆర్ ఎనీ అదర్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళన్ని ప్రసాదం డిస్ట్రిబ్యూషన్కి, వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ఆర్ ఈవెన్ ఎనీ అదర్ జ్యూస్, మజ్జిగ ప్యాకెట్లు ఇది డిస్ట్రిబ్యూషన్కి భక్తాదిగులకి సహాయం చేస్తారు. కడప, తిరుపతి మీదుగా వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు రాకుండా దారి మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు. వీఐపీల కోసం 5 చోట్ల, సాధారణ భక్తుల కోసం 18 చోట్ల పార్కింగ్ స్థలాలు కేటాయించారు. బందోబస్తు కూడా పకడ్బందీగా ఏర్పాటైంది. కమనీయమైన కళ్యాణ దృశ్యాన్ని వీక్షించడం కోసం ఎదురుచూస్తోంది భక్తజనం. కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి సీఎం చేరుకొని కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలతో సమర్పించబోతా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, సుధీర్, టీవీ 9 ఒంటిమిట్ట నుంచి.